నమస్కారం. గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు సమ్మర్ స్పెషల్ డిఫరెంట్ పచ్చళ్ళు ప్రతిరోజు చూస్తున్నారు, చక్కగా ప్రిపేర్ చేసుకుంటున్నారు. మరి ఈ రోజు కూడా మహేంద్ర హిల్స్ లో నివాసం ఉంటున్న శారద గారు సరికొత్త పచ్చళ్ళని మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఆ పచ్చళ్ళు ఏంటో చూద్దామా? నమస్తే శారద గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నానండి. కాకరకాయ నిల్వ పచ్చడి, మరి అది ఎలా చేసుకోవాలో చూపిస్తారా మాకు? ఓకే అండి. కాకరకాయ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేయండి. కాకరకాయలు, ఆవపొడి, మెంతి పొడి, ఉప్పు, కారం, పోపు దినుసులు, ఎల్లిగడ్డ, ఎండుమిర్చి, నూనె. సో వ్యూయర్స్ చూసారు కదా కాకరకాయ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో. మరి ప్రాసెస్ కూడా చూద్దాం ఇప్పుడు. ఓకే అండి. కాకరకాయ కారం అందరికీ తెలుసు, నిల్వ పచ్చడి ఎలా అన్నది కొంచెం అందరికీ తొందరగా తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఓకే ప్యాన్ బౌల్ పెట్టాలండి. ఆన్ చేయండి. ప్యాన్ పెట్టేశాక ఆయిల్ వేయాలండి. ఓకే. వీటి నూనెలో మగ్గించాలండి. కాకరకాయ ముక్కలు నిల్వ ఉండాలి కదండి, అందుకే మన నూనెలో మగ్గించాలి. చేదు కూడా కొద్దిగా తగ్గిపోతుంది, తినడానికి బాగుంటుంది. ఆయిల్ వేద్దామా అండి ఇప్పుడు? వేద్దామండి. పాన్ వేడైంది. ఎంత ఆయిల్ పడుతుందండి? డీప్ ఫ్రైలు చేయాలండి. సో బాగా లోపల ఇదంతా వెళ్ళిపోయి తడితనం అంతా వెళ్ళిపోతే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. అంటే ఎందుకంటే మనకి వెజిటబుల్స్ అంతా కూడా వాటర్ బేస్ అయి ఉంటాయి, లోపల వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో వాటర్ బేస్ అయి ఉన్న వెజిటబుల్స్ మనకి నిల్వ పచ్చళ్ళకి వెంటనే పాడవుతాయి కాబట్టి మనం ఇలా ఈ ప్రాసెస్లో చేసుకుంటే లోపల వాటర్నెస్ అంతా పోతుంది, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇంకా మనం పీసెస్ వేసుకుందామా అండి? సో ఇవేంటండి ముక్కలు ఇలా కట్ చేశారు? మనకి కాకరకాయ అంటే రౌండ్ పీసెస్ లో కట్ చేస్తే మరీ క్రిస్పీగా మారిపోతుంది అండి, బాగుండదు. ఇట్లా అయితే హాఫ్ బాయిల్ అయ్యి మగ్గిపోతాయండి, అందుకే ఈ రకంగా కట్ చేయాలి. మనకి ఇలా పీస్ లాగా కూడా బాగుంటుంది. డీప్ ఫ్రై చేయడానికి ఫ్రై వాటికి వస్తే చక్రాల్లా కోయాలి. ఇవి దీనివల్ల ఏంటంటే హాఫ్ బాయిల్ అయిపోయి మగ్గిపోతాయి కాబట్టి ఈ రకంగా చేస్తే బాగుంటుంది. అయినా కాకరకాయ కారంకి అదే స్టైల్, కూరకి అదే స్టైల్, దీన్ని మనం కొత్తగా చేద్దాం ఇలా, అంతే కదా? వేద్దామా అండి? వేద్దామండి. ఆ లోపల ఇత్తులన్నీ తీసేయాలా అండి? ఉన్నా పర్లేదా? ఉన్నా పర్వాలేదండి. సో ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా మగ్గనివ్వాలి. సో మగ్గేసరికి కొంచెం టైం పడుతుంది కదా అండి, మరి వెయిట్ చేద్దాం. ఓకే. సో ఫ్రై అయిపోయిందండి, మగ్గిపోయినాయి. బాగా క్రిస్పీ కనిపిస్తున్నాయి కదా? అవునండి. ఒక బౌల్లోకి తీసుకుందామండి వీటిని. ఓకే. కొంచెం షుగర్ అలా ఉన్న వాళ్ళు ఇలా తినేయచ్చు కదమ్మా? తినచ్చండి, డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిది. అంటే మనం కాకరకాయ కారం కానీ కర్రీ కానీ చేసుకున్నప్పుడు కొంచెం బెల్లం వేస్తారు, దీంట్లో కూడా అలా ఏమైనా వేస్తారా? అలాంటివి ఏం అవసరం లేదండి, నూనెలో మగ్గించినాం కదా, చేదు అని ఉండదండి. ఓకే. బౌల్లోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడు వీటికి ఈ పదార్థాలన్నీ కలుపుకోవాలండి. ఆవపొడి. ఓకే. ఆవపొడి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి, 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ కాకరకాయ చేదు ఉంటుంది కదమ్మా, ఆవు పొడి వల్ల ఇంకా చేదు పెరగటం అలా ఏముండదండి? ఏముండదండి, మగ్గిన తర్వాత తగ్గిపోతుంది. నిమ్మరసం పిండుతాం కదండి మనం, నిమ్మరసం వల్ల చేదు అనేది ఉండకుండా పోతుంది. తర్వాత మెంతి పొడి అండి. మెంతి పొడి కొంచెం వేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయ చేదుగా ఉంటుంది కదండి. ఉప్పు వేయాలండి తగినంత మన టేస్ట్ని బట్టి. కారం పొడి అండి. తర్వాత కారం పొడి ఎక్కువే పడుతుందండి, ఆ చేదు కాకుండా గ్రేవీ ఎక్కువ తయారు కావాలంటే కారం పొడి వేసుకుంటే బాగుంటుందండి. 2-3 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఓకే. తర్వాత దీన్ని బాగా కలపాలి. ఇట్లా పొడిగా ఉంది కదండి, నిమ్మరసం వేసేసరికి దగ్గరకు వచ్చి గ్రేవీ బాగా తయారవుతుంది. కలిపేసి. నిమ్మరసం అంటే చేదు కోసమే వేస్తారమ్మా, లేదంటే చేదు తగ్గడానికి టేస్ట్ కూడా బాగుంటుంది కదండి. ఓకే అండి, కలిపేసాను. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. నిమ్మరసం ఎప్పుడు వేయాలంటారు? చల్లగా అయిన తర్వాత, కొంచెం వేడిగా ఉంది కదండి, కొద్దిగా చల్లారిన తర్వాత ఆయిల్ మన పోపు కలిపిన తర్వాత నిమ్మరసం వేస్తే బాగుంటుంది. వేడి మీద నిమ్మరసం వేస్తే ఇంకా చేదు వస్తుంది, అందుకని. ఓకే. మనమైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దామా? స్టవ్ ఆన్. సో ఇంక పోపు పెట్టేసుకోవడమేనా? పోపు పెట్టేసుకోవడమే అండి. పోపు దినుసులు వేసుకోవాలి. ఎల్లిగడ్డ,
దంచి వేయాలండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చట్నీకి. ముందుగా ఇది వేయాలి, ఎందుకంటే బాగా ఫ్రై కావాలి కాబట్టి ముందు ఎల్లిగడ్డ పేస్ట్ ఈ స్మెల్ అంతా కూడా దానికి పడితే కూడా బాగుంటుంది. ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేయాలి. ఇది కొద్దిగా కాలిన తర్వాతనే ఎండుమిర్చి వేసుకోవాలండి. ఓకే, ఎండుమిర్చి తర్వాత వేసుకోవాలి. ఇంకా ముందు వేస్తే మాడిపోతాయి. మాడిపోతాయి. సో లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అంటారమ్మా? ఇంకొంచెం ఎక్కువ అవ్వాలా? ఎక్కువేం అవసరం లేదండి, లైట్గా అయితే సరిపోతుంది. కాకపోతే చల్లారిన తర్వాత కలపాలండి. ఓకే, సో అది కొంచెం అయిపోయిందని కాసేపు చల్లారాలా. చల్లారి ఈ లోపు మనం నిమ్మరసం పోసుకుందామండి. వీటికి చల్లారిపోయినాయి కదా ముక్కలు. నిమ్మరసం యాడ్ చేసుకున్న లోపు ఇది కూడా చల్లారుతుంది కాబట్టి అప్పుడు మిక్స్ చేసుకుందామండి. సో ఎంత పడుతుంది అంటారండి? ఒక కంప్లీట్ కాయ సరిపోతుందా దీనికి? 2 వేస్తే బాగా గ్రేవీ మంచిగా తయారవుతుంది. అంటే మన పులుపుని బట్టి, మన ఇష్టాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. సో ఇంకా మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే దాన్ని బట్టి నిమ్మకాయ వేసుకోవాలి. చేదు కాబట్టి నిమ్మకాయ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. సో ఇవి మన మ్యారినేట్ అయ్యింది, ఆ ముక్క కూడా నిమ్మకాయ జ్యూస్లో పులుస్తుంది కాబట్టి టేస్టీ వస్తుంది. ఈ పోపుని ముక్కలకు కలిపేద్దామండి. వేసేయండి. సో ఆయిల్ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యే వరకు కలపాలి. ఇప్పుడు మనకి క్రిస్పీగా అనిపిస్తుంది కాబట్టి మొత్తం అదంతా కూడా మ్యారినేట్ అయితే చక్కగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేస్తాయి. కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. సో వ్యూవర్స్ చూసారు కదా కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కాకరకాయ మనం పొడుగు ముక్కల్లా కట్ చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. అవి తీసి పక్కన పెట్టేసి మరి అవి కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, ఆవు పిండి, మెంతిపిండి ఇవన్నీ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. అవి మిక్స్ అయిన తర్వాత అవి కొంచెం మిశ్రమం చల్లారిన తర్వాత మనం లెమన్ కూడా టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేయాలండి. సో యాడ్ చేశాక మనం ప్యాన్ పెట్టేసుకొని సేమ్ ప్యాన్లో మనం పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అవి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అదంతా కూడా చల్లారిన తర్వాత మనం కాకరకాయ పీసెస్ మిక్స్ చేసేసుకొని ఒక 2 days నిల్వ ఉండే పచ్చడి కాబట్టి ఒక 2 days మ్యారినేట్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. బికాజ్ మనకు అంత టైం లేదు కాబట్టి ఇప్పుడే టేస్ట్ చేసేద్దాం. సో కాకరకాయ నిల్వ పచ్చడి అంటే లైక్ మనం కాకరకాయ ఫ్రై చూసాము, కాకరకాయ కారము, కాకరకాయ పులుసు చాలా రకాలు చూసాము. బట్ ఈ నిల్వ పచ్చడి ఎలా ఉంటుందో చూద్దామండి ఇప్పుడు. చాలా బాగుంది. అండ్ ఆవిడ చెప్పారు నిమ్మకాయ అవన్నీ వేయటం వల్ల 2 రోజులు అంతే చేదు అసలు తెలియదని. బట్ ఇప్పుడే చాలా తక్కువ తెలుస్తుంది చేదు. ఇంకా 2 days కనుక చక్కగా మొత్తం మ్యారినేట్ అయినట్లయితే ఈ మాత్రం చేదు కూడా అసలు తెలియదు. మేము కొంచెం చేదు తెలిసినా కానీ మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు కూడా ఇలాగే గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సరికొత్త వంటకాలని మా అందరికి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. చూసారు కదండి ఈనాటి గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. మరొక ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేతా సారీ మందిర్, కవాడిగూడ, విద్యానగర్, హబ్సిగూడ. ఫోన్ నెంబర్ 0402761133. రేపు మన గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో కమ్మకమ్మని ఘాటుగా చిల్లీ గార్లిక్ పికిల్, ఎంతో రుచికరమైన కంద నిల్వ పచ్చడి. సో డోంట్ మిస్ ఇట్. సమర్పించిన వారు